జరా నేను ఇది వచ్చే గ్యాప్ ముచ్చట చెప్తా. సో ఇక్కడ నిన్న ఒక పెళ్లికి పోయినా నేను మా తలవారి తాత. సో పక్కన గీనను మా మలిగాడు గుర్తుపడతాడు. మల్లేషు గుర్తుపడతావు ఆడని 7200 టీషర్ట్లు గుర్తున్నారా మల్లేషు? నీకు బిచ్చం వేసిండే టీషర్ట్లు నీ అన్నకు నీకు నీ లత్కోర్ క్యూన్యూస్ కి ఎంత ఇచ్చింది తెలుసారా? పైసలు చాలా ఇచ్చినట్రా. ఆ 7200 టీషర్ట్ల పైన నీ రాదురా. సో ముస్లిం మిత్రుడు మనకు మన శ్రేయోభిలాషి మంచి దేశభక్తుడు నరేంద్ర మోదీ అభిమాని. సో ఫస్ట్ టైం నా జీవితంలో మరి ఒక పెళ్లికి అటెండ్ అయినా. సో చాలా సంతోషంగా అనిపించింది. మా అమీన్ భాయ్ మంచిగా ట్రీట్ చేసిండు. మా అమీన్ భాయ్కి మరి ఇంతకుముందు గతంలో మన చరిత్ర గుర్తు చేసినాం. ఇది మా నలికుట్లోడు రగ్గాడు మలియాడు కలిసి తాగి కొడుకులు ఫోన్లు పెట్టి భయపెట్టి చూసినారు. అదే అన్నమాట. సో మనోడు ఆహ్వానిస్తే పోయినా. మా మలిగాడు వస్తలేమో అనుకున్నా, ఎందుకంటే ఆ 7200 టీషర్ట్ ఇచ్చినందుకని వస్తాం అనుకున్నా. ఏమరా లత్కోర్ మలిగా రావేమరా ఇంత లంగా పోతా మల్లేషు అని నిన్న పోయినా. అమీన్ భాయ్ మా తలవార్ దాదా కూడా వచ్చిండు. ఇక నరేంద్ర మోదీ మార్గంలో ఒక మంచి అడుగేసి అనిపించింది నాకు. సో ఆ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తులతోని ఖచ్చితంగా మహేష్ గాడ్స్ ఎలాంటి అంటారుగా మరో ఆలోచన లేకుండా బేషరతుగా రావడానికి ముందు అడిగేస్తాడు. ఫైనల్ గా అందరి ఏజెండా దేశం బాగుండాలి అంతే. మా మలియానికి ప్రియమైన మనిషి అనమాట. అందుకే నేను చూపించిన మలేషియా గారు పాపం దత్తడు నైట్ ఎట్టరా 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 అని ఇచ్చిండ్రా. నిన్న ఒక పెన్ డ్రైవ్ మళ్ళీ ఒకటి ఇచ్చిండ్రా. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను చెప్తాను, తర్వాత చెప్తా దాని సంగతి. ఇది ముచ్చట. ఇక దీనికి పైసలే రాదు బస్టానికి. ఇప్పుడు బాటా షూస్ పంపిణీ చేసిండు శబాష్. ఆలేరు నియోజకవర్గంలో ఎత్తాడు. యాదాది భువనగిరిలో వలిగొండ మండలం శబాష్ చెయ్యొచ్చురా. మళ్ళీ నేనేమంటున్నా తమ్మి, నేను ఒక మంచి విషయం చెప్తానా. చింతపండు మల్లేష్ అనేటోడు ఏం చేసినా నాకు గొప్ప విషయంగా అనిపిస్తుంది. బాధాకరమైన విషయం ఏంటంటే నువ్వు ఆ బాటా కంపెనీ పైలెత్తలేవాడ. నన్ను అప్రోచ్ అయ్యిండ్రు అన్న ఆయన. అన్న వాడు నా షూజ్ ఎత్తుకపోతున్నా పైలెత్తలేడన్నా బేరిస్తానేమనంటే నీ సంగతి ఇస్తారా అంటాడని అదగదత్తాడు. నువ్వేం బాటా పంపిణీ చేస్తున్నావు అంటున్నావు. మరి ఎనగానేమో పొరగాల కాడ అలా పైలెత్తలేవాడ. నా దృష్టికి వచ్చిందిరా మళ్ళీ ఇజ్జత్ రాయి. ఒరే మనది 20,000 కోట్లు రా, సున్నా పెట్టారా. నేను 20,000 కోట్ల ఆస్తి పెట్టుకోనికి ఈ బూట్ల పైసలేవారా బద్మాషిగా? బూట్ల పైసలు రాదురా. నీ లత్కోరు మొఖాల మన్నువాడ సిగ్గుదాపిన గారిది. అదొక ముచ్చట. ఇక పేద విద్యార్థులకు మెరుగైన వస్తువులు కల్పించాలి. ఏది ఆలేరు వరకేనా? ఆలేరు వరకే. ఏదిరా ఎమ్మెల్యే నిలబడతావు? నీ బొచ్చు కూడా గెలవు నువ్వు. మా బీర్రాయిలే ముడి మీద అంటాడు తెలుసా? ఎట్లా మన రాజు యాదవ్ మన ముండూరులో వచ్చిందిగా, ఆడ యాదవ్ బిడ్డ ఈడ యాదవ్ బిడ్డ, మళ్ళీ ఈడ మహేష్ గారు కూడా యాదవ్ బిడ్డ. సరిపోరు పెడతారు నీకు ఏడవైన మా వాళ్ళు. మలేషా కొడుకు వారికి అవసరమైన సౌకర్యాలు సమకూర్చాలి. అప్పుడే వారు చదువుల్లో ఉన్నతంగా రాణించగలరు. మందిని ముంచటందుకో చదువు నేర్పరారా మాకు? మందు చెట్ట తాగాలి. ఇక నాకేం వస్తుంది ఆగుతానే ఆగుతుంది. ఎమ్మటే స్లాంగ్ ఇట్లా పూనకం వచ్చేస్తారా మళ్ళీ నీ పేపర్ రాగానే పూనకం వస్తుంది నాకు. మరి ఏం చేయరు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల స్వాలంబన అవసరం. అలా బీసీలు కావడంతో నీకెందుకురా? ఇప్పుడు బీసీ కానీ విశాఖ మహారాజు బీసీ ఉద్యోగం చేయదన్నప్పుడు నువ్వు బీసీల జ్వరం అన్నాడు. ఎస్సీ ఎస్సీ మైనార్టీలు అలా ఒక్కరే లేదు మనకు. నువ్వు ఎస్సీవా? నువ్వు ఎస్టీవా? నువ్వు మైనార్టీవా? నీకేమక్కర్రా? ఎవరోడు అది గురించి మాట్లాడినప్పుడు విశాఖ మహారాజు బీసీల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడద్దు. నుచ్చ కొడుక నీ లత్కోరు మోకాన్న చెప్పు. మల్లేష ఆంబోతు పల్లెని పరిస్థితులు మది సొమ్ము తాగి తిని తాగి అబ్బా ఓ కొడుకు ఏవరా కందరింట పల్లి రాత్రి ఎంటేసేవరా జానీవాకరు బ్రాండ్ మార్చినావురా మల్లేష్? జానీవాకరా మావాడు జానీవాకర్ ఇస్తాడు నెంబర్ 1 బ్రాండ్ వేస్తాడు. ఇక వచ్చినాక మరి వస్తాయిగా తాగినాక అది నోట్లో పోస్తాడు. వాడు పొద్దుగా లేదు ఫుల్ ఎనర్జీ దానికి.
ఫుల్ ఎనర్జీ. ఇంకా వీడియో కొడుతుంది ఏమంటే ఆ దాంగానే ఎనర్జీ వచ్చేస్తుంది. కొడుక మల్లేశ గారు రాసిండు టీ కాంగ్రెస్ లో ముసలం పుట్టిందంట. తల్లిలాంటి పార్టీలా, తల్లిలాంటి పార్టీ సోనియా గాంధీ పార్టీలా ముసలం పుట్టింది. కాంగ్రెస్ లో సీనియర్లు వర్సెస్ మీనాక్షి నడుపుతుంట. రేవంత్ రెడ్డితో ముదిరిన వివాదాలు నీకెట తెలిసారా? ఇప్పుడు కూడా తాగుతున్నావు అది, ఇప్పుడు కూడా తాగుతున్నట్టు. అందుకే అంటుంది నువ్వు నీకెట తెలిసారా కాంగ్రెస్ ముచ్చట్లు? నువ్వు లేకపోతే ఆ పార్టీలో తాగుతాంగా కాబట్టి తెలిసింది. మరి ఏం చేద్దాం, దొంగ కొడుకులమా మనం. అబ్బో పెద్ద పద్ధతి రాసిండు. ఏదో మరి హరీష్ రావు ఒక మంచి మీటింగ్ పెట్టి చెప్పిండ్రా, తెలంగాణ నీళ్లు చంద్రబాబు ఎత్తుకపోతుండ్రా దొంగనా కొడుకు అని చెప్పిండు. ఏదో మరి అది వార్త బిఆర్ నాయుడు తాగుపో ఆ టీ5 తాగిన వాటికి రాయలే. ఇప్పుడు తాగిన మల్లేసి తాగుతాడు, వాడు తాగుతాడు వాడికి రాయడు. కమ్మదనం అందుకే రాయడు వాడు. ఎందుకంటే ఆ టీ5 లేకపోతే ఓడు ఈ కుక్క మనకు తెలుపు ఆ టీ5 V6 అంతా కాంగ్రెస్ ప్లస్ టీడీపీ ప్లస్ ఇంకేందో మనీ అంది సకదనం పాడుగా. ఏరా అయ్యో బూట్లు వంచుడు బూట్లకు పైలేడు మల్లేసి రేపో ఏంటో చూస్తా ఓ బూట్ల పైసలు అంటా. మరి అలాగే అమ్మ ఓ కొడుకు ఓ బిడ్డు ఏమరా అన్న అన్ని గుంజుకున్నారా? ఏమో మళ్ళీ అన్ని గుంజుకున్నా మీ అన్న ఏదేమేందురా నీకు? అయ్యా ఉన్న కాడు గుంజుకపోయారు 20,000 కోట్లు. ఈ అంగేందరా అప్పట్లో టీషర్ట్ 14,000 టీషర్ట్ వేసాం 7200. మరి ఇదేంతరా చెప్పు? ఓ ₹1,00,000 20,000 కోట్ల అంగి అయింది. మరి ఇదే అంగిలలో కూడా కోట్లు కోహినూర్ డైమండ్ కంటే కాస్ట్లీ చెప్తా నా తెలియదు. అది నువ్వు కాస్ట్లీ మనిషి కాదు, అందుకే అడుగుతున్నా. మొత్తం ఫోటోలు వేసుకొని బతుకు పాడేసి ఏం మనిషి గాడి మొత్తం ఫోటోలు ఉంటాయరా? వార్త రాయాలి. బూట్లు వంచినా ఓకే మంచోనివే, పెద్ద పాతి వద్దాం అనుకుందా చేసావు. బూట్లు వంచినా బాడకావు. మరి బూట్ల కమ్మి పైలు ఎలా వద్దారా? ఇవాళ వద్దా? మంది పెళ్లి పోయి మాట్లాడుతుంది. వాడి బూట్లు తీసుకొచ్చి నువ్వు వంచి వాడి బూట్ల పైలు ఇమ్మా నేను చెప్తా. ఇక 2 రోజులు చేస్తా. ఇక నువ్వు బూట్లో బిల్లు కట్టు. ఫస్ట్ బిల్లు కట్టకపోతే నీ సంగతి అవుతుంది. ఇక బూట్లకు బిల్లు కట్టే దొంగ, అది పరిస్థితి. సో ఇంతవరకు వార్తలు కనిపిస్తున్నాయి. దయచేసి లైవ్ లో ఉండే వాళ్ళు మళ్ళీ నేను మిస్ అయింది, రేపు లాగిన్ చేస్తాను. మరి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా ఉన్నారు, లైక్ చేయట్లేదు. ఇప్పుడు 1000 మంది దాకా లైక్ చూసారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు, లైక్ చేయకుండా వస్తారు. సో మనకు రిపోర్ట్స్ పెరుగుతున్నాయి. మీరు ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయరు. మీరు మహేష్ గారి చేయగలిగిన సాయం మీ చేతిలో ఉన్నది, అదొక్కటే.